అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆవిడకో పెద్ద సమస్య వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక ఆఫీస్లో కొలీగ్ని సలహా అడిగింది. సరిగ్గా నాకు ఇలాంటి సమస్యే వచ్చిందని, అత్తారింట్లో ఈ సమస్యను చర్చకు పెడితే మా హస్బెండ్ ఒప్పుకోకపోవటంతో విడాకులు తీసుకున్నానని తన అనుభవం గురించి వివరించి చెప్పింది ఆ కొలీగ్. అంటే నా సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా అని భయపడింది ఈవిడ. ఇంతకీ ఆమె సమస్య ఏంటి, ఆమెకు ఎలాంటి పరిష్కారం లభించింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. మరి కథ పేరు బరువు బాధ్యత. రచించిన వారు గంటి భానుమతి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. బస్సులో కూర్చున్నాను గాని అమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను. మీ నాన్నకి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది. ఏదో వయసు పైబడుతోంది కదా, మరుపు సహజం అనుకున్నాను. పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టించుకునే సమయం ఇప్పుడొచ్చింది. మొన్న సాయంత్రం ఎప్పటిలాగానే బయటికెళ్లారు. చీకటి పడిపోయింది. ఎంతసేపటికి రాలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఎక్కడని వెతకను, ఏం చెప్పి వెతకను, ఎటని వెళ్ళను, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్టు కూడా ఇచ్చాను. ఎలాంటి వార్త వినాల్సొస్తుందోనని ఆ రాత్రంతా భయంగా గడిపాను. కానీ మర్నాడు పోలీసులొచ్చి ఇంట్లో దింపి వెళ్లారు మీ నాన్నగారిని. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండమ్మా, ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్లారు. అది విన్నాక ఏం చెయ్యాలో తోచలేదు నాకు. ఎక్కడికి వెళ్లారు అని అడిగితే చెప్పరు. ఆఖరికి చెప్పారు, మన ఇంటి సందు మర్చిపోయాను అని. ఆ మాట విన్నాక ఇంకా భయం వేసింది. నిన్న ఇంకొక భయంకరమైన విషయం జరిగింది. నన్నే గుర్తుపట్టలేదు. నువ్వు ఎవరు అని అడిగారు. ఇదివరకటిలా పూజా పునస్కారాలవి చెయ్యటం లేదు. ఆయనకి ఏది గుర్తుండటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వు చాలా దూరంగానే ఉన్నావు. నీ సంసారం నీకు ఉంది. అయినా రమ్మంటున్నాను. నువ్వు నా పక్కన్నే ఉంటే ఏం చెయ్యాలో తెలుస్తుంది నాకు. ఒకసారి రా తల్లి, నువ్వు తప్ప నాకింకెవరున్నారు చెప్పు అంటూ అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చెయ్యాలో తోచలేదు. కొలీగ్ స్మిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. ఇక ఆలోచించకు, వాళ్ళిద్దరినీ నీ దగ్గరికి తెచ్చుకో. సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది. మా పేరెంట్స్కి మేము ఇద్దరం ఆడపిల్లలమే. అక్క యుఎస్లో ఉంటుంది, నేను ఇక్కడ. అమ్మకి నాన్నకి వయసు 70 దాటింది. ఏ పని చేసుకోలేని పరిస్థితి. ప్రతిదానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చుకుంటాను అని ఇంట్లో అన్నాను. దానికి పెద్ద గొడవే జరిగింది. ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, పరాయి వాళ్ళు ఎందుకు అన్నారు నా భర్త. మా అమ్మ నాన్న వాళ్ళు నాకెందుకు పరాయి వాళ్ళవుతారు అన్నాను. పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయి వాళ్లే కదా, అంతగా అయితే వాళ్లను విడిగా ఉండమన్నారు. నేను ఒప్పుకోలేదు. అందరం కలిసే ఉందాము అన్నాను. మా హస్బెండ్ కుదరదన్నారు. లేకపోతే విడాకులే అన్నారు. ఆశ్చర్యం వేసింది. ఎంత సులభంగా పరిష్కారం చూపించారోనని. ఏం చెయ్యాలి? పోట్లాటలు. మా వాళ్ళని వదులుకోలేను. రోజు ఈ గొడవలు భరించలేను. బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. విడాకులు తప్పలేదు. తీసేసుకున్నాను. అమ్మ వాళ్ళను తెచ్చుకున్నాను. నేనే చూసుకుంటున్నాను. ఇక్కడ మనకి కర్తవ్యం, బాధ్యత రెండూ ఉంటాయి. అంతకు మించి మానవత్వం కూడా ఉంది. అందుకే ఏం చెయ్యాలో నువ్వే బాగా ఆలోచించుకో అంది స్మిత. ఆమె మాటలు విన్నాక ఆలోచనల్లో పడ్డాను. ఈ సమస్యకి కూడా పరిష్కారం విడాకులేనా? ఇంతకన్నా మంచిది లేదా? ఏం చెయ్యాలి? నన్ను కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి నాకొక జీవితాన్నిచ్చిన వారి పట్ల నేను చూపించాల్సింది కర్తవ్యమా, బాధ్యత? మరి నా భర్త ఒప్పుకోకపోతే నేనేం చెయ్యాలి అన్న సంఘర్షణ. ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళటమైతే వెళ్తాను. అదేం పెద్ద కష్టమైంది కాదు. ఆ తర్వాత ఏంటి? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మామూలు డాక్టర్ దగ్గరికి కాదు. ఏ న్యూరాలజిస్టో ఏ సైకాలజిస్టు దగ్గరకో తీసుకెళ్ళాలి. నాన్న మరపు సమస్యకి
కారణం తెలియాలంటే బ్రెయిన్ సంగతి చూడాలి. అందుకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయించాలి. వీటికి చాలా డబ్బు అవసరం. నేను అంత ఇవ్వగలనా? మందులన్నీ కూడా ఖరీదే. మరి ఇవన్నీ నేను చెయ్యగలను. ఆ శక్తి నాకుంది. అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి. కానీ అది అవసరమా? తనకి చెప్పకుండా నేనివన్నీ చెయ్యగలనా? చెప్పకుండా చేస్తే మోసం చేసినట్లు కాదా? అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందా? ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్లే కదా. అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా? ఆ దూరం ఎంతవరకు వెళ్తుంది? స్మిత అన్నట్టుగానే విడాకుల వరకు వెళ్తుందా? అలా జరగటం నాకిష్టం లేదు. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఏదైనా సరే సురేంద్రకి మాత్రం చెప్పాలి. తను నాకు ప్రతి విషయమూ చెప్తాడు. అది తన క్యారెక్టర్. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవటం అసహ్యంగా ఉంటుంది. నేను కూడా చెప్పాలి. కానీ చెప్పేంత సింపుల్గా లేదే ఈ విషయం. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది. అందుకే ఈ తడబాటు. భర్తతో అనుబంధం 4 ఏళ్లది. కానీ నాన్నతో 25 ఏళ్ళు. నా కోసం ఎంతో చేశారు. శక్తికి మించి చదివించారు. డబ్బు దాచుకుందాం అని ఎప్పుడూ అనుకోలేదు. అంత ఆదాయం కూడా లేదు. అలాంటప్పుడు ఇక దాచుకోవడానికి మాత్రం ఏముంటుంది? డబ్బుకి ఇబ్బంది పడినా నన్ను మాత్రం బాగా చదివించాలనుకున్నారు. నా కొడుకైతే చదివించనా? కూతురని వదిలేస్తానా? చదివించటం భారం కాదు. నిన్ను చదివించటానికైనా కాస్త కష్టపడతాను అన్నారాయన. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అదే మాట మీద ఉండి నన్ను చదివించారు. పెళ్లి కూడా చేశారు. కట్నం లేకపోయినా పెళ్లి హాలు, భోజనాలకే ఎన్నో లక్షలయ్యాయి. చాలా ఖర్చవుతోంది నాన్న అని నేనంటే, జీవితంలో పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుందమ్మాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? ఎవరో పరాయి వాళ్ల కోసం కాదు కదా ఖర్చు చేస్తుంది, నా కూతురు కోసమే కదా అంటూ బాగా ఖర్చు చేశారు. పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఉంచుకో నాన్న, దేనికైనా పనికొస్తుంది అని డబ్బు ఇవ్వబోతే, కూతురి డబ్బు తీసుకునే స్థితిలో లేం తల్లి, నాకొద్దు, మాకు సరిపడా ఉంది, మాది మాకు సరిపోతుంది అనేవారు. అదేంటి నాన్న, నేనిస్తే తీసుకోకూడదా? పరాయిదాన్నా అంటే, అవును, నువ్వు పరాయిదానివే. పెళ్ళయ్యాక నీ మీద, నీ డబ్బు మీద మాకేం హక్కు లేదు. నువ్వు పరాయిదానివే అని గుర్తు చేశారు. ఆ రోజు చొరవగా ఇస్తానన్న నేను ఈ రోజున నిజంగానే డబ్బు కోసం ఓ పరాయిదానిలాగే వెనకాడుతున్నాను. పెళ్ళయ్యాక కూతురు పరాయిదే అన్న వాళ్ళ మాటలకి బలం చేకూరుస్తున్నాను. కానీ నేను పరాయిదాన్ని కాదు. వాళ్ళు నా వాళ్ళు. నాన్నకి అమ్మకి అన్ని విధాల తోడుగా ఉంటాను. కానీ ఈ పని చెయ్యటానికి ముందుగా ఇంట్లో సురేంద్రకి చెప్పాలి. తను ఒకవేళ వద్దంటే నాకు స్వాతంత్రం లేదని అనుకోవటంలో అర్థం లేదు. అందుకే సురేంద్ర దగ్గర్నుంచి నాకు నేనుగా ఈ స్వాతంత్రాన్ని తీసుకోవాలి. వెళ్ళి అమ్మకి సాయంగా ఉండాలి. నాన్నగారి సంగతి, ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి. దానికోసం నా వరకు ఎంతైతే అవుతుందో అంతా చేస్తాను. ఏమండి, మా నాన్న ఆరోగ్యం బాగోలేదట. అమ్మ ఫోన్ చేసింది. అందుకని రాత్రికి వెళ్తున్నాను అంటూ సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అన్నీ అరేంజ్ చేసుకున్నావన్నమాట. మరి ఇప్పుడు చెప్పడం దేనికి అన్నాడు. ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. మీకు చెప్పేంత టైం లేకపోయిందండి. సాయంత్రం అమ్మ ఫోన్ చేయటంతో వెంటనే టికెట్ బుక్ చేశాను, సెలవు పెట్టాను అందావిడ. అంత సీరియస్సా అంటూ ఆ గొంతులో వెటకారం కనిపెట్టాను. అవునండి, అమ్మ మాటలు అలాగే ఉన్నాయి. మరుపు జబ్బంటున్నారు అంతే చెప్పాను. దానికి కంగారు పడాల్సిందేముంది అన్న అతని ప్రశ్నకి నా కళ్ళల్లో నీళ్లు. దాన్ని మాటల్లో అనువదించి చెప్పలేను. అది గమనించాడు. సరే సరే వెళ్ళిరా, పాపని మేం చూసుకుంటాంలే అన్నాడు. రాత్రి బస్సెక్కాను. ఆలోచనలతోనే కూర్చున్నాను. తెల్లారేసరికి ఇంట్లో ఉంటాను. నాన్న గుర్తొస్తున్నారు. ఎలా ఉన్నారో ఏంటో, నన్ను గుర్తుపడతారో లేదో. ఎవరు నువ్వు అంటే, ఎక్కడో అంతరంతరాల్లో ఏవో పిలుపులు, నన్నే పిలుస్తున్నట్టుగా, నా పేరే పిలుస్తున్నట్టుగా. ఆ గొంతు నాన్నదే. ఎంతసేపు తల్లి, నీకెందుకు, ఇట్టే చేసి పెడతాగా. ప్రతిసారి అదే మాట. ఎంతసేపు తల్లి,
నే చేసి పెడతాగా. ఇప్పుడు కూడా అవే మాటలు వినిపిస్తున్నాయి, కానీ బయట రణగుణ ధ్వనిలో కలిసిపోతున్నాయి. అయితేనేం గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తున్నాయి. ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటారు. ఎంతసేపు నే చేస్తాగా, ఇట్టే అయిపోతుంది అంటారు. నా ఇష్టాలని పూర్తి చెయ్యటమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా ఉండేవాడు నాన్న. అలాంటి నాన్నకు పరీక్ష పెట్టాలని లేదు గాని అడగాలి, నాకు కాలేజీలో చేరాలని ఉంది నాన్న అని. ఎంతసేపు అలాగే నే ఉన్నాగా అని అంటారన్న నమ్మకం ఈసారి లేదు. అందుకే నాన్న లేని సమయంలో వంటింట్లో అమ్మ పని చేసుకుంటూ ఉండగా దగ్గరికెళ్ళి, అమ్మా, నేను కూడా కాలేజీలో చేరనా? 10th పాస్ అయ్యాను కదా. కొంచెం జంకుతూనే అడిగాను అమ్మని. ఎంతో స్వేచ్ఛగా ఇదివరకు అడిగినట్టు ఇప్పుడు నాన్నని అడగడానికి ధైర్యం చాలట్లేదు. నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేడు నాన్న. ఆ సంగతి నాకు తెలుసు. ఆ రాత్రి నాన్న వచ్చాక అమ్మ విషయమంతా చెప్పింది. నేను ఆ పక్కన్నే నాన్నకి కనపడకుండా తలుపు వెనకాల నుంచున్నాను. నాన్న ఏం మాట్లాడలేదు. ఎప్పటిలాగే ఎంతసేపు నే చేస్తా కదా అనలేదు. నాకు తెలుసు, కాలేజీలో చేరటమంటే మాటలు కాదు, డబ్బుతో కూడుకున్న పనది. మా ఊళ్ళో కాలేజీ లేదు, పై ఊరెళ్ళాలి. అక్కడ నన్ను ఇంట్లో ఉంచుకునేంత దగ్గరి వాళ్ళెవ్వరూ లేరు. హాస్టల్లో చేరాలి. హాస్టల్లో చేరాలంటే ఉట్టిగా చేర్చుకోరు కదా, డబ్బు కట్టాలి. మధ్య మధ్యలో ఇంటికి రావాలంటే చేతిలో డబ్బుండాలి. అది డబ్బుతో కూడుకున్నదే. అందుకే నాన్న ఏం మాట్లాడలేదు. ఓ వారం రోజులు నాన్న కనిపించలేదు. నేను లేవకుండానే వెళ్ళి ఎప్పుడో రాత్రికొస్తున్నాడు. అక్కడెక్కడో యాగం చేస్తున్నారని పిలిచారు. అక్కడ బ్రాహ్మణులకి సంభావనలు అది బాగా ఇస్తున్నారని అక్కడే ఉండిపోయారు. అమ్మ చెప్పింది, పద వెళ్దాం, నాన్న నిన్ను తయారవ్వమన్నారు అంది. అమ్మని సంతోషంగా చూశాను. అమ్మ కళ్ళల్లో ఆనందం. మరి డబ్బు అన్నట్టుగా చేతివేళ్లను ఆడించాను. నీకెందుకు అన్నట్లుగా చేత్తో వారించింది అమ్మ. కాలేజీలో చేరాను, కానీ ఇక్కడికి వచ్చాక నాన్న అవసరం ఎంతుందో తెలిసొచ్చింది. నాన్న నాకు ఎంత దగ్గరయ్యాడో అర్థమైంది. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదడిగినా నాన్న వెంటనే ఎంతసేపు నే తెస్తాగా అని మర్నాడు పొద్దున్నే నా చేతిలో ఉంచి, బాగుందా, నీకు నచ్చిందా అనేవారు. పక్కనే కూర్చొని చదివించేవారు, రాయించేవారు. తప్పులు రాస్తే అలా కాదు, ఇలా, తప్పు చదువుతున్నావు, ఒత్తులు సరిగ్గా స్పష్టంగా పలుకు అంటూ పక్కనే కూర్చొని నా తప్పులు దిద్దిన నాన్న మెదడులో ఈనాడు నేను తప్పు దిద్దాల్సిన సమయం వచ్చింది. ఓసారి నా నోట్బుక్లో కాగితాలు ఊడిపోతూ ఉంటే నాన్నకి ఆ పుస్తకం చూపించాను. అదెంతసేపు ఇలాతే అని దబ్బనం ట్వైన్ దారంతో చక్కగా కుట్టి అందంగా తయారు చేసి తీసుకొచ్చారు. ఎప్పటిలాగే బాగుందా అన్నారు. ఓసారి చెవిదుద్దుల్లో ఓ రాయిపోతే వెంటనే నాన్న ఎంతసేపు నే చేస్తానుగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింటింగ్ వేసి ఎర్ర రాయిలాగానే చేశాడు. బాగుందా? గుళ్ళో అమ్మవారి నెక్లెస్లో రాయిపోతే ఇలాగే వేయించాను అన్నారాయన. పుస్తకాలకి బ్రౌన్ అట్టాలు వెయ్యాలి అన్నాను. వెంటనే ఎంతసేపు ఇట్టే వేసి పెడతాగా, లేబుల్స్ కూడా అంటించేస్తాగా అన్నారు. నేను ఏదడిగినా వెంటనే ఎంతసేపు ఇలాతే అంటూ ఆ పనిని వెంటనే చేస్తారు. ఓసారి సెలవులకు వచ్చిన నాకు నాన్న కనిపించలేదు. అతి కష్టం మీద ఓ 2 రోజుల తర్వాత నాన్నని చూడగలిగాను. అది కూడా అర్ధరాత్రి. నువ్వు చాలా మారిపోయావు నాన్న అన్నాను. ఎప్పటిలాగే తేలిగ్గా తీసుకోలేదు. మామూలు ఆఫీసు ఉద్యోగమైతే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న. మీ నాన్న నిన్ను చదివించకుండా నిన్ను బలవంతంగా పౌరహిత్యంలోకి దింపాడనిపిస్తోందా అన్నాను. లేదు తల్లి, మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించే చేశాడు. అయినా ఈ జీవితం నుంచి నేను ఏది ఎక్కువగా ఆశించలేదు. ఇంకేదో కావాలి అనుకోలేదు. ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు ఏది తెలియదనుకున్నాను. ఇదే నాకు అవకాశం అనుకున్నాను. ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను. ప్రతి దాంట్లో ఓ ఫిలాసఫీ కనిపించేది. నేను మామూలుగా ఉంటే
ఏది నేర్చుకునేవాడిని కాదేమో. మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకు గొప్ప టీచర్లా అనిపిస్తుంది. నాకు ఎన్నో నేర్పించింది కూడా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మహర్షులు, యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తపస్సంపద, జ్ఞాన సంపదల్ని మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి మనకందించారు. అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి. ఆ అదృష్టం నాకు లేదు. ఏదో నాకు వచ్చిన మంత్రాలతో పెద్దగా సంతృప్తి చెందకపోయినా కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు తృప్తిగా ఉంది. ఈ శుభకార్యాలతోనే గడిపేస్తున్నాను. ఈ కార్యాలు అవి చేస్తున్నప్పుడు, ఆ మంత్రాలు అవి చదువుతూ ఉంటే నాలో ఏదో పవిత్రత, పరిశుద్ధత కలిగినట్టుగా అనిపిస్తుంది. నాకెంతో జ్ఞానం కలుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు? అయినా అప్పటి పరిస్థితి అలాంటిది. డబ్బుకి ఇబ్బంది. ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. పై చదువుల కోసం బయటికి వెళ్ళలేని స్థితి. అందుకే నాన్న వెనకాల చెప్పులు లేకుండానే కాలినడకన పక్క ఊళ్ళకి వెళ్లాల్సొచ్చేది. తాంబూలం పెద్దగా లేకపోయినా ఆ వరహా కోసమే మైళ్ళ దూరం వరకు రోజు నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద అదనపు ఆదాయంలా ఉండేది. అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను. నాన్నగారు పోయాక నేనే చేయిస్తున్నాను. అదనంగా పై ఊళ్ళ నుంచి సంధ్యావందనం, దాని విధి విధానం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు, కొత్తగా ఒడుగులు చేసుకున్న వాళ్ళు నేర్చుకోవటానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రవర, సంకల్పం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాను. ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను తప్ప పౌరహిత్యంలోకి రావటం బలవంతం అనుకోలేదు. ఎందుకిలా అయ్యిందని ఎప్పుడూ అనుకోలేదు. ఓసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోని అన్ని చుక్కల్ని కలిపితే జీవితంలో గడిపిన ప్రతి క్షణం నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. అందుకే నేను ఈ రోజున ఇన్ని కార్యాలు, పూజలు, గృహప్రవేశాలు చేయించగలుగుతున్నాను. నిన్ను ఇంజనీరింగ్ చదివించగలిగాను. నేను ఇవ్వగలిగేది ఇదే. జీవితాన్ని ఎలాగూ ఇవ్వలేను కదా అంటారాయన. నాన్న ఏమీ ఇవ్వలేదంటాడు గాని తనలోని ఓ ముక్కనే ఇచ్చాడు. అది చాలా అపురూపమైనది. నాకు చదువు చెప్పించాడు. మనిషికి ఇవ్వవలసిన సంస్కారాన్ని నాకిచ్చాడు. ఓ విత్తనం నాటి చెట్టుని చేశాడు. చెట్టు పెద్దగా అయింది. ఈరోజు ఆ చెట్టు నీడన నాన్నని కూర్చోబెట్టాల్సిన సమయం వచ్చింది. బస్సు దిగాక ఇంటికెళ్ళాను. అమ్మ చెప్పిందంతా విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను. అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఓ 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిన నాకు ఇంట్లో అన్నీ పరాయిగా కనిపించాయి. ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఏ ఒక్కరు కూడా నన్ను అడగలేదు. ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అన్న సందేహం ఒకటి. కానీ చెప్పక తప్పదు. అందరూ ఉన్నప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావించాను. మా నాన్నని మన ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నాను అని చెప్పేసి ఓసారి అందరి వైపు చూశాను. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయోనని. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఓసారి నా మొహం కేసి చూశారు అంతే. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. మీకిష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకుని నేను విడిగా ఉండదలుచుకున్నాను అనొచ్చు. కానీ అనలేకపోయాను. అనలేను కూడా. అది సంస్కారం కాదు. ఈ క్షణాన నేను ఏం మాట్లాడితే ఏమవుతుందోనని భయం వేసింది. కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు. మా నాన్నగారికి అల్జీమర్స్. ఇదివరకులాగా ఆయన ఉండటం లేదు. ఏదీ గుర్తుండడం లేదు. తలుపు తీసి ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇల్లుని, మనుషుల్ని మర్చిపోతున్నారు. 2 సార్లు పోలీసులు పట్టుకొని ఇంట్లో దింపారు. మీకు తెలుసు కదా, అమ్మ కూడా ఏం చిన్నది కాదు. నేను తప్ప వాళ్ళకి ఎవ్వరూ లేరు. అన్నయ్యలు 2 ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు. వాళ్లే ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వాళ్లకు వచ్చేది కాదు. ఈ సంగతి మీకు తెలుసు. ఇలాంటి సమయంలో నేను వాళ్ళని ఆదుకోవాలి. నాన్నని ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి. అందుకని అంటూ ఆగిపోయాను. చెప్పాల్సింది చెప్పేశాను. అంతలో ఏదైనా ఆశ్రమంలో పెడితే సరి అన్నారు అత్తగారు. గుండెలో ఓ ముళ్ళు గుచ్చుకుంది. ఇంతకన్నా మంచి పరిష్కారం ఆమెకు తోచలేదా అనుకుంటూనే, అదెప్పుడండి? వాళ్ళకి ఎవ్వరూ లేనప్పుడు కదా. కానీ వాళ్ళకి నేనున్నాను కదా.
నేను కూడా లేకపోతే అప్పుడు మీరన్నట్లుగానే ఆశ్రమంలో ఉంచొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది అన్నాను. అదెలా కుదురుతుంది? ఇంట్లో మా అమ్మా నాన్న ఉన్నారు కదా అంటూ సురేంద్ర వెంటనే అన్నాడు. అవును, ఉన్నారు. వాళ్లతో పాటు వీళ్ళు ఉంటారు. మీ వాళ్ళెంతో నా వాళ్ళు అంతే. మీ వాళ్ళని చూడటం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను. కానీ అలా అని దెబ్బలాడను. మీరంతా ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న నన్నెప్పుడూ ఓ బరువుగా అనుకోలేదు, ఓ బాధ్యత అనుకున్నారు. నేను కూడా అంతే. నాన్న నాకు బరువు కాదు, కర్తవ్యం, బాధ్యత అనుకుంటున్నాను. ఈ కప్పు కింద ఇప్పుడు 5గురం ఉంటున్నాం. ఇప్పుడు మరో 2. ప్రకృతిపరంగా బలహీనులైన వాళ్ళని తెచ్చుకుందాం. అందరం కలిసి ఉందాం. ఓ వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి విషయాల్లో మరొకరు తలదూర్చకుండా ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు అని ఆపేసి భర్త వైపు చూశాను. గబగబా అన్నం తింటున్నాడు. అది కోపమని నాకు తెలుసు. 25 ఏళ్ళు ఓ వాతావరణంలో పెరిగి మీ ఇంటికి వచ్చాను. మీ వాతావరణం, మీ పద్ధతులు, మీ అలవాట్లు అన్నీ వేరు. అన్నీ కొత్తయినా అన్నింటినీ నేను అడాప్ట్ చేసుకున్నాను. నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు. అత్తగారింట్లో ఎలా ఉండాలో, ఎలా మసులుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు. ఎంతో త్యాగం చెయ్యాలని నాకు తెలుసు. ఎన్నింటికో రాజీ పడటమూ తెలుసు. రాజీ అని అనను, కానీ మనస్ఫూర్తిగా అన్నింటినీ అంగీకరించాను. నా మూలంగా ఇంట్లో ఫ్రిక్షన్స్ రాకూడదని, గొడవలు రాకూడదని చాలా విషయాల్లో చాలా విధాలుగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను. అత్తయ్య గారిని మా అమ్మలాగానే భావించాను. ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఆమెను, మామగారి డైట్ రిస్ట్రిక్షన్స్ తెలుసుకొని ఓ చార్టు తయారు చేసుకొని ఆ విధంగానే టైం ప్రకారంగా అన్నీ చేసుకుంటున్నాను. పెద్ద బరువుగా భావించలేదు. ఆఫీసు, ఇల్లు రెంటిని బ్యాలెన్స్ చేసుకున్నాను. మీ వాళ్ళని నా వాళ్ళే అనుకున్నాను. నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలానే అనుకుంటే కుటుంబం అనే పదానికి సరైన అర్థాన్నిచ్చిన వాళ్ళము అవుతాము. ఇందులో మానవత్వంతో కూడిన రాజీ ఉంది. నాకు తెలుసు ఇక్కడ వ్యక్తిత్వాల మధ్య, అహంకారాల మధ్య గొడవలు వస్తాయని. వంటల మూలంగా గొడవలు రాకుండా వంట మనిషిని పెట్టుకుందాం. చిన్న చిన్న పనులు చేయటానికి ఓ మనిషిని పెట్టుకుందాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం. మా నాన్నగారు ఎన్ని రోజులు బతుకుతారో నాకు తెలీదు. ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకిష్టం లేదు. అందరం ఒకరికొకరం తోడుగా, స్నేహితుల్లాగా ఉండి మన పిల్లలకి ఓ ఉదాహరణగా ఉందాం. కుటుంబం అంటే అమ్మ, నాన్న మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దాం అన్నాను. ఎవరూ మాట్లాడలేదు. అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాకపోవచ్చు. ఈ వయసులో రోజువారీ వచ్చే ఈ గొడవల్ని నేను ఓపలేను అని చాలాసేపటికి అత్తగారన్నారు. గొడవలనేవి ఎవ్వరికీ ఇష్టముండదు. అవి రాకుండా నేను చూసుకుంటాను. నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు. మీరందరూ పెద్దవాళ్ళు, ఉద్యోగాలు చేసినవారే. మా అమ్మ ఉద్యోగం చెయ్యకపోయినా సర్దుకుపోయే తత్వం గల మనిషి. ఓ విధంగా అందరూ ఇంటెలిజెన్సే. అందరికీ తెలివితేటలు ఉన్నాయి. కానీ అదిప్పుడు పనికొస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు మనకి కావాల్సింది ఇంటెలిజెన్స్ కోషంట్ కాదు, ఎమోషనల్ కోషంట్. దీన్నే మేము క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తుంటాం. ఇప్పుడు మనం దానిని పెంచుకోవాలి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే మనసుకి ఉన్న కళ్ళజోడును తీసేసేయాలి. ఓ సముద్రాన్ని, ఓ కొండని, ఒక ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా చూడాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే మనకు ఎవ్వరితోనూ శత్రుత్వం, అసూయ ఉండదు. మన ప్రవర్తన, మన భావోద్వేగాలపైన మనకు అదుపుండాలి. కోపం, ఈర్ష, ఏడుపు, నవ్వు ఇవన్నీ కూడా మనలో జరిగే రసాయనిక చర్యలే. మనం ఎవ్వరం శాశ్వతం కాదు. జీవితాంతం గడపాల్సింది మనతోనే. అందుకే దీనిని కేవలం రసాయనిక చర్యగా కాకుండా మన తెలివి, శక్తి ఉపయోగించి ఈ జీవశక్తిని అమృతంగా మారుద్దాం అంటున్న నా మాటలకు ఎవ్వరూ మాట్లాడలేదు. ఓ ఉదయాన్నే ఆఫీస్కి తయారయ్యే హడావిడిలో ఉన్నాను. పేపర్ చదువుకుంటున్న మామగారు నన్ను పిలిచి ఇలా అన్నారు. ఈ 4 రోజులు మేం ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం.
నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్టనిపించింది. ఉన్నన్ని రోజులు నిజమైన ఆనందాన్ని మన ఇంట్లోనే అనుభవిద్దాం. మన మమకారాల మీద, అహంకారాల మీద అదుపు సాధిద్దాం. అందరం కలిసి ఉందాం. ఒకరికొకరం తోడుగా, ఆసరాగా, ఆధారంగా, ఆలంబనగా మన ఇంట్లోనే ఓ ఆశ్రమంలో ఉన్నట్టుగానే ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉందాం అన్నారాయన. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కొడుకులు లేని తన తల్లిదండ్రులకు తానే ఒక కొడుకులాగా మారి వారి బాధ్యతను తీసుకున్న కూతురి కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన గంటి భానుమతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.